అపోల్ హిమ్ అంటే నా ప్రభువే ఉన్నతమైనవాడు అని ఆయన ఎప్పుడు పైన పెట్టి. త్రూ సెంచరీస్ వార్స్ హావ్ బీన్ ఫాట్ ఓవర్ సేక్రెడ్ ల్యాండ్. మనం ప్రపంచ చరిత్ర తిరగవేస్తే పవిత్రమైన భూమి కోసం అనేకమైన యుద్ధాలు జరిగాయి. క్రూసేడ్స్ అని అంటారు, మతపరమైనటువంటి యుద్ధాలు. ఎన్నో లక్షల మంది ప్రపంచ యుద్ధములో చనిపోయిన సంఖ్య కంటే ఎక్కువ మంది చచ్చిపోయారట మత యుద్ధాల్లో. ప్రపంచ చరిత్ర చెప్పేటువంటి సత్యం. పీపుల్ విల్ కిల్ వన్ అనదర్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ దే రిగార్డ్ యాజ్ సీక్రెట్. ప్రజలు ఒక భూమి, ఒక ప్రాంతం అతి పవిత్రమైనది అని ఎంచితే దానికోసం ఒకళ్ళొకరు చంపేసుకుని యుద్ధాలు చేసేస్తారు. అతి ఘోరమైన యుద్ధాలు కూడా చేస్తారు. ఎరిచ్ ఫాదర్, ఇది ఎరిచ్ చెప్తున్న మాటలు ఇవి. ఇలా అని కాసేపు ఆగి, allowing his words to sink into the hearts of the pilgrim whom he was addressing. కాసేపు ఆగి మళ్ళీ చెప్తున్నాడు. హౌ డిడ్ ద ల్యాండ్ బికమ్ సెట్? ఒక స్థలము పవిత్రమైనది అని ఎంచి ఇలా మానవుడు చంపేసుకుంటూ ఉన్నాడు కదా, అసలు ఆ ప్రాంతము, ఆ ప్రదేశము ఆ పవిత్రతను ఎలా సంతరించుకుంది మనం ఒకసారి విశ్లేషించాం. వై ఈజ్ ఇట్ దట్ ది స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ రిగార్డెడ్ ఎస్ సేక్రెడ్ అండ్ నాట్ ద హోల్ ఎర్త్? ఈ మొత్తం భూమి అంతా పవిత్రమైనది కాదు, ఈ చిన్న ప్రదేశమే పవిత్రమైనది అని వీడు ఎందుకు అలా ఎంచాడు? ఇట్ ఈస్ బికాజ్ ద సేక్రెడ్ ఫీట్ ఆఫ్ ద పర్ఫెక్ట్ వన్ టచ్డ్ దట్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఎందుకంటే పవిత్రమైనటువంటి ఆ ప్రభువు యొక్క పాదాలు ఈ ప్రదేశంలోనే నేలను తాకాయి, అందుకని ఇవి పవిత్రమైనవి అని వాడు ఎంచుతాడు. ద హ్యూమన్ ఫార్మ్ విచ్ హౌసెస్ గాడ్ had graced that piece of land with his physical presence. భూమి మీద భగవంతుడు అడుగుపెట్టినప్పుడు ఒక ఉపాధి, ఒక మానవ దేహము అనే ఉపాధిని ఎంచుకొని దానిలో ప్రవేశిస్తాడు. సో ఆ ఉపాధి ఈ భూమిని ఎక్కడ స్పర్శించింది? ఇక్కడ, ఈ ప్రదేశంలో. కాబట్టి అది నాకు చాలా విలువైనది అని వాడి అనుభూతి. వాడి అంటే ఆయన భౌతికమైనటువంటి ఆ ఉనికి, ఆ హాజరు, అక్కడ వాడు అనుభూతి పొందగలుగుతాడు. ఇట్ మే బి దట్ ద లార్డ్ లివ్డ్ దేర్. బహుశా ఆయన అక్కడ జీవించి ఉండొచ్చు. ఇప్పుడు మెహర్ బాబా మేరాబాద్లో ఎలా జీవించారో అలాగా. ఆర్ వాజ్ బరీడ్ దేర్, లేకపోతే ఆయన సమాధి అక్కడ ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఆర్ ఈవెన్ హాల్టెడ్ అట్ దట్ స్పాట్ ఫర్ ఎ ఫ్యూ మూమెంట్. లేకపోతే ఇప్పుడు మనం ఆ సర్పవరం దొరగారి బంగ్లాలో ఉన్నట్టుగా కొన్ని క్షణాలు, కొన్ని గంటలు అక్కడ మకాన్ చేసి ఉండొచ్చు. ఆల్ సచ్ స్పాట్స్ ఆర్ రిగార్డెడ్ సీక్రెట్. అంచేత ప్రపంచ చరిత్ర చూస్తే ఇలాంటి ప్రదేశాలన్నీ, ఆయన ఎక్కడ నివసించాడు, ఆయన సమాధి ఎక్కడ ఏర్పరచబడిందో, లేక ఆయన కొన్ని గంటల పాటు ఎక్కడ మకా ఉన్నాడో, ఈ ప్రదేశాలన్నీ పవిత్ర ప్రదేశాలు అని మానవుడు పరిగణిస్తూ ఉంటాడు. సచ్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ వన్. అంటే ఆ ప్రభు యొక్క గొప్పతనం అది. ఆయన ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇక్కడ చెట్టు కింద 5 నిమిషాలు నిలబడ్డాడండి అని దాని చుట్టూ ఫెన్స్ కట్టేసి అక్కడ తలకాయ పెడుతూ ఉంటారు. అది ఆయన గొప్పతనం. దట్ ఇన్ హిజ్ వెరీ ప్రెజెన్స్ ఈవెన్ అన్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్ అబ్జార్వ్ ద డివైన్ రేడియన్స్. ఆయన హాజరంటే జీవము లేని రాయి కూడా ఇక్కడ కూర్చున్నాడండి దాని మీద అంటే దాన్ని ఆరాధించడం మొదలు పెట్టేస్తూ ఉంటారు. అంత ప్రాణం పోసేస్తాడు ఆయన. ఎరిచ్ స్టాప్డ్ ఫర్ అ వైల్ బిఫోర్ ప్రొసీడింగ్. కాసేపు ఆగి మళ్ళీ ఇలా అన్నాడు, సీ హౌ ఫూలిష్ ద మైండ్ ఈజ్. చూసారా మనిషి మనసు ఎంత తుంటరిదో. ఇన్స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ ఆన్ టు ది పర్ఫెక్ట్ వన్ అండ్ రన్నింగ్ ఆఫ్టర్ ఇట్, వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద ల్యాండ్ వేర్ హిజ్ ఫీట్ ఫెల్. అంతే కదండి. ఇప్పుడు క్రైస్తు ఆయన అక్కడ చొక్కా కప్పెట్టాడట కాబట్టి దాని గురించి దేశము యుద్ధాలు చేసుకుని లక్షలాది మంది చనిపోయారు. మన చరిత్ర చూస్తే ఆయన చొక్కా ఎక్కడుందో, ఆయన కూర్చున్న చోటు ఎక్కడుందో దానికోసం కొట్టుకోవడం మానేసి సాక్షాత్తు ఆ తండ్రి గురించే మన హృదయం వెతకొచ్చు కదా. దీని గురించి మనం కొట్టుకోవడం, ఆయన గురించే మనం ఆడచ్చు కదా. ఆయన కూడా పరిగెట్టచ్చు కదా. ఓ ప్రభు, నిన్నే నేను ప్రేమిస్తాను, నా జీవితం నీకు అంకితం అని ఆయన పట్టుకుని ఆడొచ్చు కదా. ఆ ప్రదేశం గురించి కొట్టుకోవడం కదా. వీ ఫైట్ ఓవర్ హూ షుడ్ బీ హోల్డింగ్ దట్ పీస్ ఆఫ్ సీక్రెట్ ల్యాండ్. అది ఎవరి చేతిలో ఉంది అది గొప్ప, దానికోసం మనం కొట్టేసుకుంటూ ఉంటాం.
ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిపింగ్ ద డివైన్ ప్రెజెన్స్ వీ స్టార్ట్ వర్షిపింగ్ ద ల్యాండ్. ఆయన హాజరు గొప్పదా, ఆ భూమి గొప్పదా? ఆ భూమికి విలువ ఉందా? ఆయన హాజరు వల్ల విలువ వచ్చింది అది. సో ఆయన హాజరుని మనం ఆరాధించడం మొదలు పెడితే బాగుంటుంది కదా ఆ ప్లేస్ కంటే. ఎర్ ఇస్ పాజ్ అండ్ దెన్ బిగాన్ విత్ ఎ చెకిల్ ద ఐరనీ అండ్ ద ఫూలిష్నెస్ ఆఫ్ ఇట్ ఆల్. చూశారా మానవుడు ఎంత అజ్ఞాని, ఎంత మూర్ఖుడు. వీ ఇగ్నోర్ ది వెరీ ప్రిసెప్ట్ దట్ ద పర్ఫెక్ట్ వన్ హ్యాజ్ లేడ్ ఫర్ అవర్ బెనిఫిట్. ఆ తండ్రి ఏ సత్యమైతే జీవితం అంతా చెప్పాడో దానినే మనం విస్మరిస్తూ ఉంటాం. వీ మేక్ ఏ కంప్లీట్ మాకరీ ఆఫ్ హిజ్ మెసేజెస్ అండ్ హిజ్ విష్ ఫర్ అస్. అది ఆయన చెప్పిన సూక్తులను అవహేళన చేస్తూ ఉంటాం. మన కోసము నువ్వు ఇలా చెయ్యరా నాన్న అని చెబితే దానిని సంపూర్ణముగా విస్మరించే జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం. వీ షుడ్ డై క్యారింగ్ అవుట్ హిజ్ విష్ బై అప్హోల్డింగ్ ద ట్రూత్. ఆయన చెప్పినటువంటి సత్యముని ఇలా జెండా పట్టుకొని దానికోసం మన ప్రాణాలను మనం అర్పించగలగాలి. డయింగ్ రాదర్ కిల్లింగ్ ఓవర్ సీక్రెట్ ల్యాండ్ ఈ సెన్స్లెస్. అది గొప్పతనం. కానీ అదేదో ఒక ప్రాంతంలో ఆయన ఉన్నాడు కాబట్టి దాని గురించి ఇంకోటి చంపేద్దాం అనుకోవడం అది మూర్ఖత్వమే అవుతుంది. ఇలా తండ్రి చెప్పిన సత్యమును నిలబెట్టడం కోసము నా ప్రాణాలను అర్పిస్తే అది గొప్పతనం, ఆయన కోసం చేసినట్టు. ఇరీస్ వెయిటెడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ దెన్ సెడ్ వెరీ స్లోలీ. చాలాసేపు ఆగి మళ్ళీ ఇలా చెప్పాడు ఇరీస్. హౌ ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్ వీ ఆర్ దట్ ఇన్ దిస్ అడ్వెంట్ ది అవతార్ హ్యాస్ నాట్ ఓన్లీ ట్రావెల్ టు ఎవరీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా బట్ ఆల్సో ఓవర్ ది వరల్డ్. ఈ అవతారంలో ఎంత అదృష్టం చేసుకున్నాం మనం అందరం కూడా. భారతదేశంలో ఆయన కాలు మోపని ఒక సందు మూల కూడా లేదంటే ఇప్పుడు చూడండి, మన కోనసీమ మొత్తం సందులు, మలికిపురం, రాజోలు, సకినేటిపల్లి ఇవన్నీ తిరిగేసాడు ఆయన. ఆ సందులు ఆ కొస నుంచి దేశం, ఆ కొస నుంచి ఈ కొసకు వచ్చేసాడు ఆయన. అంతేకాదు ప్రపంచం అంతా కూడా నలుమూలల తిరిగేశాడు ఆయన. హిజ్ వెరీ వర్క్ ఆన్ ఎర్త్ మేక్స్ ద హోల్ ప్లానెట్ సీక్రెట్. ఈ భూమి మీద పుట్టడం వల్ల మొత్తం భూమి పుణ్యం చేసుకుంది. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ that at the time of his advent there is a boom in the planet's population. బాబా ఏం చెప్పారు? అవతార పురుషుడు భూమి మీద జన్మించినప్పుడల్లా దీని జనాభా ఎన్నో రెట్లు పెరిగిపోద్దట ఆ సమయంలో. ఎందుకని? ఇతర గోళాల మీద జీవించే జీవరాశులు అవతార పురుషుని సాన్నిధ్యాన్ని పొందడానికై వలసొచ్చేస్తూ ఉంటాయి. అందుచేత ఇప్పుడు అన్ని రెట్లు పెరిగిపోయింది జనాభా వింటూ ఉంటాం. ఎందుకదా? ఆయన సాన్నిధ్యాన్ని పొందడము కోసము. బాబా హిమ్సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్డ్ టు us that souls migrate to earth during the avatar phase for further evolution. ఎందుకని? ఆయన భూమి మీద ఉన్న రోజుల్లో ఈ భూమి మీద మనం జీవించగలిగితే ముందుకి ఇంకా పురోగతి పొందడానికి దోహదం ఏర్పడుతుంది అని అలా చేస్తూ ఉంటాయి. So it behooves us as his lovers to uphold him and him alone. కాబట్టి ఆయన ప్రేమికులుగా మనలను మనం సార్థకం చేసుకోవాలి అంటే ప్రభువుని ఎలుగెత్తి ఆయన నా తండ్రి, ఆయనే భగవంతుడు, ఆయన చెప్పిన సత్యం ఇది అని మన జీవితాలలో ప్రతిబింబించేలాగూ మనం చెయ్యాలి. అప్హోల్డ్ అంటే అడుగురా వచ్చాడు బాబా ప్రేమికుడు అని మనము బాబా యొక్క జెండా పట్టుకుని ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా అదిగో బాబా మనిషి వచ్చాడు అంటే బాబా యొక్క సూక్తిని, బాబా చెప్పిన సత్యాన్ని, బాబా యొక్క ఆ దివ్య స్థాయిని ప్రతిబింబించేలాగూ మనము ఉండాలి. అది అప్హోల్డ్ అంటే వీడెవడండి బాబా ప్రేమికుడు ఉంటున్నారు, ఇలా ఉన్నాడు వీడు ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పిన ఎంత బాగుంటాయండి అనిపించుకుంటే అది రివర్స్ అనమాట. దీనికి మన తండ్రి మనం చూసి శబాష్ అనుకునేలా ఉంటే అది అప్హోల్డింగ్ హిమ్. హిజ్ స్టేటస్ ఈజ్ సచ్ దట్ ఇఫ్ వీ రియల్లీ కాల్ అవర్సెల్వ్స్ హిజ్ లవర్స్ దెన్ వీ మస్ట్ అప్హోల్డ్ హిమ్ బై లివింగ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ ఇఫేస్మెంట్ యాజ్ ఫర్ హిజ్ విష్. మనం నిజంగా ఆయన ప్రేమికులకు అర్హత పొందాలి అంటే మనలని మనము తగ్గించుకుంటూ చెరిపేసుకునే ప్రయత్నము నిజాయితీగా ప్రారంభించాలి. ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ దట్, ఓన్లీ దట్ అండ్ నథింగ్ ఎల్స్. నిజంగా మనము
ఆయనకు సార్థకమైన ప్రేమికుడిగా జీవించాలి అంటే ఈ ఒక్క విషయం మీద సదా దృష్టి నిలపాలి, మనల్ని తగ్గించుకుంటూ పోవాలి. అదొక్కటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అవతార్ మెహర్ బాబాకి జై.